సింగరేణి కార్మికుల సొంతిల్లు అమలు కోసం సిఐటిని గెలిపించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. జీడీకే2 ఇంక్లేన్లో బుధవారం జరిగిన గేట్ మీటింగ్లో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుంచి కార్మికుల సమస్యలపై నికరంగా పోరాడుతున్న సంఘం సిఐటియు అని, కార్మికుల సొంతిల్లు అమలు అయ్యేంత వరకు పోరాటం ఆపేది లేదని, కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న సిఐటియు పోరాటాలకు ఆకర్షితులై విజయ్ కుమార్ నాయకత్వంలో 20 మంది కార్మికుల సంఘంలో జాయిన్ అయినందుకు అభినందనలు తెలిపారు. వారికి యూనియన్ కండువాలు కప్పి సిఐటియులోకి ఆహ్వానించారు. ఇదే స్ఫూర్తితో సింగరేణి కార్మికులు సిఐటియు ఉదయించే సూర్యునికి ఓటేసి సింగరేణిలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తారీఖు నాడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కసరత్తులు ఏమీ లేవు, ఓటర్లు చూడిచ్చారు. కాబట్టి దీనికి ఎవ్వరూ ఆప్తులనే అనుమానం ఎవ్వరికి ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ నెల 21వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతున్నాయి. సింగరేణిలో ఎప్పుడు సిఐటికి అవకాశం ఇవ్వలేదు, ఈసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. అవకాశం ఇవ్వన సందర్భం కూడా గతంలో చాలా కార్మిక సంఘాలను చూసిండ్రు, మొత్తం దోపిడీ వ్యవస్థను తయారు చేసిండ్రు. ప్రభుత్వం ఏరిగెడితే అదే కార్మిక సంఘం గెలవటం వల్ల ప్రభుత్వం కార్మిక సంఘం యాజమాన్యమై కంపెనీ దోచుకున్నారు, కార్మికులను దోచుకుంటున్నారు. ఏ పని చేయాలన్నా ఇంత ఫీజులు నిర్ణయం చేయబడ్డది. స్వచ్ఛందంగా కార్మిక సేవ చేయాల్సిన కార్మిక సంఘం ఇవాళ అవినీతి సంఘాలుగా మారిపోయింది. అందుకే సిఐటి గెలిస్తే ఈ సేఫ్టీ కంపెనీ నాది, ఈ మైన్స్ కంపెనీ నాది ఉండటం లేదు. ఎఫిషియన్సీ కార్మికులతో సేఫ్టీ కంపెనీ మైన్స్ కంపెనీలు ఉండాలని కోరుతా ఉన్నాం. కోడ్ ఆఫ్ డిస్ప్లేస్ అసలు కార్మికులకి ఇలా ఎక్కడ చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. అందుకని మంచిగా అడిగే పరిస్థితి లేదు, ఏది రాకపోయినా అడిగే పరిస్థితి లేదు. క్వార్టర్ రాకపోతే 1,50,000 పెట్టుకునే పరిస్థితి వచ్చింది. హాస్పిటల్ పోతే అడిగే పరిస్థితి లేదు, హాస్పిటల్ పోతే రిఫర్ చేయాలన్నా కూడా రికమెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మంచిగా ప్రతి ఒక్కటి రికమెండేషన్ లేకుండా ఏ పని లేదు. సిఐటి చేస్తే 100% అవినీతి నిర్మూలన చేస్తా చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ డబుల్ బెడ్రూమ్ గురించి కొట్లాడతాము సొంత ఇంటికల కోసం. ఇది ఎవరి దయాదాక్షణ రావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సిఐటి లక్ష్యం, రాజిరెడ్డి సిఐటి అనుకున్నదే ఇది. సొంత ఇంటికల ఖచ్చితంగా సింగరేణి కలిసి రావాలని కోరుతా ఉన్నాం. దానికి కేసీఆర్ ముఖ్యమంత్రి దాకా చెప్పిండు, రేపు రేవంత్ రెడ్డి గారు గద్దెకెత్తారు. మీ అందరి ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు ఆర్టీసీ కాళ్ళని, ఎన్జిఓస్ కాళ్ళని, పోలీస్ కాళ్ళని, ప్రతి కంపెనీకి ఒక కాళ్ళు పెట్టింది కదా. సింగరేణి కాళ్ళకి ఇల్లు వద్దా? సింగరేణి కాళ్ళకి పిల్లలు పుట్టరా? సింగరేణి కాళ్ళకి దిగిపోతే మాకేమైనా డబ్బులు వచ్చేస్తే నేను కోటీశ్వరులా? కనీసం 100 గజాలు కొనుక్కునే భూమి ఇచ్చే పైసలు కూడా ఇలా పెరిగిపోయినాయి, విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. అందుకే రాబోయే ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాం, సిఐటిగా మేము కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి కూడా ఇలా బహిరంగ సభలు నేను మెమోరాండం ఇచ్చేసిన. అయ్యా సింగరేణి కాళ్ళకి సంబంధించిన సొంత ఇంటికల గురించి ప్రకటించండి, మా బినాల్ పిల్లలు మార్చండి, పెద్ద 35-40 సంవత్సరాల వయసులో చేయండి. ఆఖరికి మంచిలు కూడా మాకు అసలు మా వృత్తి వాటర్ కంటే డ్రైనేజ్ వాటర్ తాగుతున్నాం, దానికి ఇట్లా రావాలని చెప్పుకోవాలి. దయచేసి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అందరూ అనుకుంటున్నారేమో ఇలా ఏ పార్టీకి వెళ్తే ఆ కార్మిక సంఘం నిలవడం వల్ల ఇద్దరు కలిసి దోచుకుంటున్నారు. రెండో తీర్పే ఉండద్దు. కోట్లాడే సంఘం సింగరేణి కార్మిక పక్షాన ఉండాలి, ఎప్పుడు ప్రతిపక్షం ఉండాలి. అందుకని మాకు అవకాశం అంటున్నాం. ఇప్పుడు కూడా నేను ఒక మంచి నిర్ణయంతోనే ఈ సిఐటిలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఏ ఫలితం ఆశించకుండా ఏకైక వ్యక్తి ఒకే ఒకరు ఏమి ఆశించకుండానే మన కోసం పోరాటం చేస్తున్నారు. 2 విషయాలలో మనం చూసుకుంటున్నైతే, ఒకటి సొంతింటి కళనైతే ఏమి, తర్వాత కరప్షన్. ఏ ఒక్క రూపాయి లేకుండా, ఏ ఒక్కరి రూపాయిని అడగకుండా కానీ ఎవరికి ఇవ్వకుండా కానీ మనందరికీ ఏది పోరాటం చేసి మన హక్కులు మనకి ఇవ్వడానికి ముందు నడిచే ఈ తుమ్మల రాజిరెడ్డి గారికి నేను పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ ఇక్కడ నేను ఎంతో మెజారిటీతోని ఈ టూయింగ్ లైన్ నుంచి వెళ్ళి ఈ సిఐటిని గెలిపిస్తానని చెప్పేసానని ఈ వేదికకి వచ్చిన అందరి పెద్దలకి అందరికీ నేను గౌరవంగా మాటిస్తున్నాను. సిఐటియు ఆర్జీవన్ ఉపాధ్యక్షులు ఆశ్రీ మహేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్జీవన్ కార్యదర్శి మొండె శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జల్లా గజేంద్ర, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, కారం సత్తయ్య, పి శ్రీనివాసరావు, పిట్ కార్యదర్శి వంగల రాములు, దాసరి సురేష్, నంది నారాయణ, భీమా నాయక్, జనార్దన్, కృష్ణారెడ్డి, రాయమల్లు 50 మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్.
కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. సెల్ నంబర్ 8499933303 9989497898.